హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 12 ఎంటైర్ ట్రిప్లో స్విట్జర్లాండ్లో డే 3. ఈరోజు కూడా చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. బయటికి వెళ్ళేసి 1 by 1 చూపిస్తూనే ఉంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి హోటల్ పైన ఉన్నాము, టెర్రస్ పైన. వ్యూ ఎక్సలెంట్గా ఉంది, మామూలుగా లేదు ఏరియా అంతా. అక్కడ నుంచి అంతా గ్లేషియర్స్ అన్నీ కనిపిస్తున్నాయి, మౌంటైన్స్ అటువైపు అంతా. చాలా బాగుంది ప్లేస్ అయితే. పొద్దున్నే రిలాక్స్ వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ పైన. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, మీకు కామన్గా వచ్చే డౌట్స్ అయ్యి ఉండొచ్చు ఇవి. అందులో ఒకటి వచ్చేసి మన గూగుల్ పే లాంటివి ఇక్కడ పనిచేస్తాయా? స్విట్జర్లాండ్లో మట్టుకు నేను చూసినంత వరకు కొన్ని స్టోర్స్లో గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ గూగుల్ పే పనిచేస్తుంది కూడా. నేను వచ్చింది దుబాయ్లో పనిచేసినట్టుంది అక్కడ కొన్ని చోట్ల. మళ్ళీ ఫ్రాన్స్కి వచ్చేసరికి నాది ఎందుకో గూగుల్ పే ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వలేదు, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. సో కొన్ని చోట్ల పని చేయొచ్చు, కొన్ని చోట్ల పని చేయకపోవచ్చు. అండ్ మన ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్లో లేకపోయినా కూడా మన సిమ్కి వచ్చే మెసేజెస్ అన్నీ వస్తాయి, ఇన్కమింగ్ మెసేజెస్ అన్నీ వస్తాయి. సపోజ్ నేను ఆన్లైన్లో ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటున్నాను, నా క్రెడిట్ కార్డ్తోని నాకు ఓటీపీ కావాలిగా, ఫోన్కి ఓటీపీ వస్తుంది. సో అలాంటి మెసేజెస్ అన్నీ వస్తాయి. లైక్ పబ్లిక్ ప్లేస్లో ఏదైనా వైఫై వాడుకోవాలనుకుంటున్నాం, అక్కడ మన ఇండియన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి తీసుకోవచ్చు, దానికి కూడా ఓటీపీ వస్తుంది. సో ఎస్ఎంఎసెస్ అన్నీ యాజ్ యూజువల్గా వర్క్ చేస్తాయి. బట్ కాల్స్ పనిచేయవు. కాల్స్ పనిచేయాలంటే మీకు ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్లో ఉండాలి. ఆ ప్యాకేజెస్ టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ సర్వీస్ ప్రొవైడర్తో ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఇఫ్ మీకు ఓకే అంటే తీసుకోండి. కిందికి వెళ్ళేసి ఇంటర్లేకెన్ వెస్ట్ మన మెయిన్ రైల్వే స్టేషన్ ఉందిగా, అక్కడికి వెళ్ళేసి కొంచెం డాటా నేను ఆల్రెడీ తీసుకుని పెట్టుకున్నాను. దానికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పుడు చేసుకొని వెళ్దాం ఇంకా మళ్ళీ బయటికి. ఇంటర్లేకెన్లో నిన్న వెళ్ళింది టాప్ ఆఫ్ యూరోప్ కదా, ఈరోజు మనం వెళ్ళబోయేది హుండర్కులం అనే ఒక ప్లేస్. అది టాప్ ఆఫ్ ఇంటర్లేకెన్ అనమాట. అక్కడికి వెళ్దాం ఇంకా. అక్కడ చూడండి, పారాగ్లైడింగ్ చేస్తున్నారు ఆ కొండపైన. 1 2 3 4 ఎగ్జాక్ట్గా కాస్ట్ ఎంత అని నేను కనుక్కొని చెప్తాను ఇప్పుడు. ఓకే, కొంచెం అమౌంట్ తక్కువ పడుతుంది అని చెప్పి ఒక 50 స్విస్ ఫ్రాంక్ డ్రా చేశాము. వచ్చేసి 4% ఛార్జ్ పడుతుంది. నా హెచ్డిఎఫ్సి కార్డ్తో డ్రా చేశాను యూబీఎస్ ఏటీఎంలో. అరౌండ్ యాక్చువల్గా అయితే 50 స్విస్ ఫ్రాంక్ అంటే 4092 రూపీస్. బట్ ఇక్కడ 4% ట్యాక్స్ వస్తే 4264 రూపీస్, అంటే అరౌండ్ 174 రూపీస్ ఎక్స్ట్రా పడ్డాయి. బెస్ట్ థింగ్ ఈజ్ మీకు వచ్చేటప్పుడే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అవసరమో అంత ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని వస్తే బెటర్. బెస్ట్ థింగ్ ఈజ్ యూరో కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కావాలంటే స్విస్ ఫ్రాంక్లు కన్వర్ట్ చేసుకుంటే కూడా బెస్ట్ డీల్ దొరుకుతుంది. బట్ ఈ డెబిట్ కార్డ్ నుంచి అంటే ఏటీఎం నుంచి డ్రా చేయడం వరకు మాత్రం పెట్టుకోవద్దు. వీళ్ళంత వరకు అవాయిడ్ చేయడానికి తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే డ్రా చేయండి. చలో, ఇట్లా డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్లో డిఫరెంట్ క్లైమేట్స్లో తిరిగేసరికి హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ గ్రేయింగ్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. వాటి కోసం నేను ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. అది వచ్చేసి ఉస్రా వాళ్ళది హెయిర్ గ్రోత్ విటలైజర్. అండ్ ఇది చాలా బాగుంటుంది వాడడానికి. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. ఇదేంటంటే 32 వైటల్ న్యూట్రియంట్స్తో తయారు చేశారు. దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ SLS కానీ పారాబెన్ కానీ ఏమీ ఉండవు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెడెన్సిల్ అని చెప్పి స్విస్ సైంటిస్ట్ ప్రూవ్ చేసిన ఒక ఇంగ్రీడియంట్ వాడారు. ఇది హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 హెయిర్ రూట్స్కి హెల్ప్ చేస్తుంది హెల్తీగా ఉండడానికి, దాన్ని కూడా వాడారు. అండ్ దీంట్లో 7 వైటమిన్ సప్లిమెంట్స్ హెయిర్ న్యూట్రిషన్స్ కోసం ఉన్నాయి. 3 మినరల్స్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఫైట్ చేయడానికి ఉన్నాయి. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బూస్ట్ హెయిర్ గ్రోత్, ఫైట్స్ హెయిర్ ఫాల్, డిలేస్ హెయిర్ గ్రేయింగ్, రిమూవ్స్ హెయిర్ ఫ్రిజ్జీగా ఉంటుంది కదా, దాన్ని అన్నింటినీ సెట్ చేస్తుంది. వాడడం చాలా సింపుల్. బాటిల్ తీసేసుకొని కొద్దిగా అట్లా హ్యాండ్లు వేసేసుకొని నెత్తికి స్కాల్ప్కి నీట్గా అప్లై చేసుకోవడమే. ఒక 1 to 2 minutes స్కాల్ప్ని ఇట్లా మసాజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే స్టిక్కీగా ఉండదు, ఆయిల్గా అసలే ఉండదు. అకార్డింగ్ టు ఉస్రా అయితే వితిన్ 90 days లోపు మంచి రిజల్ట్స్ వస్తాయంట రెగ్యులర్గా యూజ్ చేస్తే. అండ్ దీని వచ్చేసి మీరు usra.comలో కొనుక్కోవచ్చు. Traveler20 అని కూపన్ కొని వాడితే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. లేదా అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఓకే, ఇంకా 10 వీడియోలోకి వెళ్దాం. బస్ నెంబర్ 103 తీసుకొని హుండర్కులం బస్లో ఉన్నాం. ఇంటర్లాకెన్ వెస్ట్ నుంచి మేము వెళ్తున్నాం హుండర్కులం వైపు. అక్కడ దగ్గరలో ఉన్న స్టాప్ దిగేసి అక్కడ నుంచి మేము బై ట్రైన్ హుండర్కులం వరకు వెళ్తాం. సో మీకు ముందు వీడియోలో నేను చెప్పడం మర్చిపోయిందంటే, మీరు దిగిన హోటల్లో
మీరు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి మీకు ఒక కార్డు ఇస్తారు, ఇలాంటి గెస్ట్ కార్డ్ అని. ఈ కార్డు తీసుకోవడం మర్చిపోవద్దు. తీసుకుంటే మీరు ఈ సిటీలో తిరిగే బస్సెస్లన్నింటినీ ఫ్రీ రైడ్ చేయొచ్చు. సో ఇది తీసుకొని హాయిగా మనకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు బస్సుల్లో. యాక్చువల్గా అది హుండర్ కులం కాదు, అది యాక్చువల్లీ హాడర్ కులం. ప్రొనౌన్సియేషన్ టైం పడుతుంది పేర్లను అర్థం కావడానికి. ఇంటర్లేకెన్ వెస్ట్ నుంచి యాక్చువల్గా ట్రైను అవన్నీ మారాల్సిన కథలు ఎక్కువ ఉన్నాయి. సో సింప్లర్ వేస్ ఆమె ఏం సజెస్ట్ చేసింది ట్రైన్ స్టేషన్లో అంటే, అక్కడ నుంచి బస్ తీసుకొని ఇంటర్లాకెన్ ఓస్ట్, ఇక్కడ నుంచి బై వాక్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే అక్కడ నుంచి బోట్ ఉంటుంది, అక్కడ నుంచి ట్రైన్ ఉంటుంది హుండర్కులం ఆ పై వరకు. అది అయిపోయిన తర్వాత ఈ తున్ రివర్ సైడ్ పైన తున్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది, తున్, అక్కడికి బోట్ జర్నీ. వస్తుంటే 1 by 1 చూడండి. చెప్పాను కదా హాడర్ కులం వెళ్తున్నామని చెప్పి. ఆ పైన ఒక చువ్వర కనిపిస్తుంది చిన్న స్పాట్, అది యాక్చువల్ ఆడికి వెళ్ళాలి. మేము అక్కడ బస్ దిగాం జస్ట్ ముందరంతే. ఇంటర్లాకెన్ ఓస్ట్ కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి వెళ్తే ఇక్కడ ట్రైన్ చూసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైడ్ ఇది. ఆల్ ది వే అట్లా పైకి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికి. సూపర్ ఉంటుంది. ఇట్లుంటుంది ట్రైన్, ఈ పాత్ర వెళ్ళాలి. పైన ఇది వ్యూ. చలో టికెట్స్ వచ్చేసి హాడర్ కులంవి. అయితే టికెట్స్ వచ్చేసి ఒక్కరికి 34 స్విస్ ఫ్రాంక్. మా దగ్గర 50% కార్డు ఉంది కాబట్టి ఒక్కరికి 17 స్విస్ ఫ్రాంక్ పడ్డది. అంటే ఇద్దరు కలిపి 34 స్విస్ ఫ్రాంక్. ఓకే, 50% డిస్కౌంట్ కార్డు తీసుకోకపోతే మాత్రం ఆమె అయిపోతాం, జాగ్రత్త. పైగా ట్రైన్ అని చెప్పి ఇదే కొండపైకి వెళ్ళేది. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. జల్దిరా బ్రో, సీట్లు అయిపోతున్నాయి ఇక్కడ. Willkommen bei der Harderbahn. 60% auf 1322 Meter über Meer. Wir wünschen Ihnen einen guten Aufenthalt und freuen uns über einen Besuch im Restaurant mit Sonnenterrasse und Aussichtsstieg. Bienvenue au Harder. In 1908, the Harder Railway takes you up to 1,322 meters above sea level in 8 minutes, mastering a gradient of 64%. వచ్చేసాం. అరౌండ్ 10 to 15 minutes ఈ ట్రైన్ జర్నీ తర్వాత ఆల్మోస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇంటర్లాకెన్. స్టన్నింగ్ వ్యూస్ ఉంటాయి. ఇంకా పైనుంచి వెయిట్ చేయండి, చూపిస్తా. ఇది అదర్ సైడ్. ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక స్కై బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. అక్కడ నుంచి టోటల్ సిటీకి సంబంధించిన వ్యూ దొరుకుతుంది. మంచి ఫోటో స్పాట్ కూడా. వర్త్ ఇట్ అనే చెప్పాలి ఇది. వచ్చేసాం హాడర్ కులం దగ్గరికి. 1323 మీటర్ హైట్లో ఉంది ఏరియా అంతా. ఇందాక పారాగ్లైడింగ్ చూసాక అవన్నీ ఇందాక అనిపిస్తున్నాయి. అక్కడ ఇక్కడ చేస్తున్నారు పారాగ్లైడింగ్ ఏరియా కూడా. అసలు ఏమన్నా ఉన్నాయా బాస్ వ్యూస్? అది చూడండి, ఆ లేక్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇంటర్లేకన్ ఇటు ఒక లేక్ ఉంటుంది, ఆ సైడ్ ఒక లేక్ ఉంటుంది. 2 లేకుల మధ్యలో ఈ ఇంటర్లేకన్ టౌన్ ఉంటుంది.
అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, మార్నింగ్ మనం నించున్నాం, అది వచ్చేసి ఇంటర్లాకెన్ వెస్ట్ స్టేషన్. మార్నింగ్ అక్కడ నుంచి పైకి చూపించాను, ఇప్పుడు పైనుంచి కింద చూపిస్తున్నాను. ఆసమ్ ప్లేస్. మీరు త్రూ ట్రైన్ కాకుండా త్రూ ట్రెక్ వస్తే బై వాక్ కూడా రావచ్చు. అరౌండ్ 3.6 కిలోమీటర్స్ ఉంటుంది పైకి. అట్లీస్ట్ నాకు తెలిసి 2 to 3 hours పడుతుంది కొండ ఎక్కడానికి. చాలామంది ఇలా కూడా వస్తున్నారు ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు. కనిపిస్తున్నవన్నీ స్విస్ ఆల్ప్స్ అంటారు, చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్. మనం నిన్న వెళ్ళాం కదా, వేర్ ఇస్ దిస్ జంగ్ఫ్రో, టాలెస్ట్ మౌంటైన్. చూడొచ్చు ఇవన్నిట్లో కూడా ఇది హైయెస్ట్ కనిపిస్తుంటుంది జంగ్ఫ్రోది. ఇవన్నీ కొండలే, మధ్యలో అంతా ఇంటర్లేకన్ సిటీ, అంత లేక్. మళ్ళీ లేక్ పేరు వచ్చేసి బ్రిన్జర్ సీ, అండ్ ఇటు వచ్చేసి టూనెస్ సీ. యాక్చువల్లీ దీంట్లో బోటింగ్కి వెళ్ళాలి, బట్ ప్లాన్ డ్రాప్ అయ్యేలా ఉంది. చెప్తాను మళ్ళీ ఈ విషయం నేను. డన్ విత్ ద హార్డర్ కులం. మళ్ళీ ట్రైన్ తీసుకొని కిందికి. యాక్చువల్లీ తూన్ రివర్ దగ్గర బోట్ రైడ్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ తూన్ లేక్ దగ్గర. బట్ ప్లాన్ చేంజ్. ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్లాకెన్ వెస్ట్ దగ్గర నుంచి ఈ ఏదైతే తూన్కి సంబంధించిన బోట్ ఏదైతుందో అది అరౌండ్ 12 స్టార్ట్ అవుతుంది. 12 స్టార్ట్ అయ్యి తూన్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2 hours పడుతుంది. అండ్ అక్కడ నుంచి మనం రిటర్న్ ట్రైన్లో రావాల్సి ఉంటుంది. అది టికెట్ ప్రైస్ అంతా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 3 to 4 hours పడుతుంది. బట్ ఈవినింగ్ మేము కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది. మేము ఇప్పుడు అటు వెళ్ళామనుకోండి, ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇక్కడ షాప్స్ అన్నీ అరౌండ్ 5:30 తర్వాత క్లోజ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతాయి అన్నీ. సో మళ్ళీ ఎలాగో స్విట్జర్లాండ్ వచ్చే ప్లాన్ ఉంది, ఖచ్చితంగా రావాల్సిందే. అప్పుడు ప్లాన్ చేసుకుంటాను బోట్ జర్నీ అవన్నీ. అసలు మామూలుగా లేదు బస్సు ప్లేస్ మాత్రం, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ అది తూంది బోట్ రైడ్ అని చెప్పాను కదా, అది యాక్చువల్లీ మన దగ్గర ఆఫ్ ప్రైస్ కార్డ్ ఉంటే కనుక ఇద్దరికి కలిపి అరౌండ్ 59 స్విస్ ఫ్రాంక్ పడుతుంది. లేదనుకోండి డైరెక్ట్ పర్ పర్సన్ 59 ఫ్రాంక్ పడుతుంది. హాఫ్ ప్రైస్ కార్డు ఉంటే ఒకరికి 30 స్విస్ ఫ్రాంక్ అన్న క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంకా బాగుంటుంది. కప్పులు వస్తే మాత్రం అది మిస్ అవ్వద్దు. నేను యాక్చువల్గా అది 4 days నుంచి ప్లాన్ పెట్టుకున్నా. మనల్ని కూడా చాలామంది సజెస్ట్ చేస్తారు, అది నాకు కూడా ఉండే. బట్ చూద్దాం, చెప్పే కదా నెక్స్ట్ టైం మళ్ళీ ఖచ్చితంగా వచ్చి రావాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే టర్కీలో అయితే క్యాట్స్ పెట్స్ చాలా ఇష్టపడతారు వీళ్ళు పెంచుకోవడానికి. క్యాట్స్ ఎక్కువ కనిపించాయి. అండ్ ప్యారిస్లో డాగ్స్ అండ్ క్యాట్స్ ప్రతి చోట కనిపిస్తుంటాయి, ఇంక్లూడింగ్ ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. స్విట్జర్లాండ్స్లో డాగ్ చాలా కనిపిస్తున్నాయి బీభత్సంగా. పెట్స్ని చాలా ఇష్టపడతారు వీళ్ళు. ట్రైన్ వచ్చినట్టుంది కదా. బడ్జెట్ విషయాలు చెప్తాను చూడండి. వేరే కంట్రీకి మాట్లాడలేదు ఇక్కడే, ఎందుకంటే చాలామందికి స్విట్జర్లాండ్ డ్రీమ్ డెస్టినేషన్. దాని గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం చెప్తాను చూడండి. మీరు హోటల్ ఎక్కడ తీసుకున్నా పర్లేదు, ఇంటర్లాకెన్ పోస్ట్ అండ్ ఇంటర్లాకెన్ వెస్ట్ అని 2 ప్లేస్ ఉంటాయి. ఇంటర్లాకెన్లో స్విట్జర్లాండ్లో ఇది హబ్ అనమాట టూరిజానికి, ఈ ప్లేస్ ముఖ్యంగా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు హోటల్ ఇంటర్లాకెన్ ఓస్ట్లో అయినా తీసుకోండి, లేదా వెస్ట్ అయినా తీసుకోండి, మీ బడ్జెట్ని బట్టి. లేదు కాదు కూడదు అనుకుంటే మీకు హాస్టల్స్ కూడా ప్lenty ఆఫ్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్తో వస్తే, లేదు అనుకుంటే ఫ్యామిలీతో వస్తే హాస్టల్ తీసుకుంటారు. వచ్చిన ఫస్ట్ డే మీరు హోటల్కి వచ్చిన తర్వాత మీరు హోటల్ వాళ్ళతో మాట్లాడి గెస్ట్ కార్డ్ తీసుకోండి వాళ్ళ దగ్గర. ఆ గెస్ట్ కార్డ్ ఏంటంటే దాంట్లో మీరు బస్ తీసుకుని ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. వచ్చిన తర్వాత ఇంటర్లాకెన్ ఓస్ట్ స్టేషన్కి ఆపోజిట్లో డైరెక్ట్ కూపన్ ఉంటుంది ప్లేస్. ఇది ఇంటర్లాకెన్ ఓస్ట్ స్టేషన్. ఓకే, దీనికి ముందరే
కూట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రెండు చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. కొన్ని ప్లేస్లకి ట్రాన్స్పోర్టేషన్కి మనం ఎలాగో తప్పదు, అది ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాలంటే అది పెట్టాల్సిన ఖర్చు. బట్ మనం ఫుడ్ దగ్గర మాత్రం అమౌంట్ సేవ్ చేయొచ్చు. కూప్లోకి వెళ్ళిపోయి మీకు వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్, బర్గర్స్ ఉంటాయి, పిజ్జాస్ ఉంటాయి, లైక్ శాండ్విచెస్ ఉంటాయి, అలాంటివన్నీ తెచ్చేసుకోండి. ఫస్ట్ డే రోజు దిగిన రోజు మీ హాస్టల్స్లో ఓవెన్ ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కింద ఇవి వాడేసుకోండి. లంచ్ ఒకటి బయట తెచ్చుకోండి, ఖర్చు చాలా వరకు సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ మెజారిటీ ఖర్చు వచ్చేసి ట్రైన్స్కి 50% కార్డ్ తీసుకోండి, లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఆ 50% కార్డ్ తీసుకుంటే మీకు బోట్స్లో అయినా, ట్రైన్స్లో అయినా, బస్సెస్లో అయినా, ఇవి కాకుండా వేరే రూట్స్ ఏమైనా వెళ్తే బస్సెస్లో కూడా 50% ఆఫ్ దొరుకుతుంది. అక్కడ చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చు. అండ్ మినిట్ కమ్ టు సేఫ్టీ, టర్కీ ఓకే, నో ఇష్యూ. ఫ్రాన్స్లో జేబు దొంగలు చాలా ఎక్కువ ఉంటారు. మెట్రోస్లో ట్రావెల్ చేసేటప్పుడైనా ఎక్కడైనా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ స్కామ్స్ కొంచెం ఎక్కువ అక్కడ ప్యారిస్లో, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ స్విట్జర్లాండ్లో నథింగ్, నేను చూసినంతవరకు అయితే నాకు చాలా సేఫ్ అనిపించింది. పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ వైఫై ఉంది, సిమ్ కొనాల్సిన పని కూడా లేదు. ఓకే. అండ్ బడ్జెట్లో వచ్చే వాళ్ళకి కొంచెం చూసుకుని ఖర్చు పెడితే సింపుల్గానే ఖర్చు, అంటే కొంచెం తక్కువ బడ్జెట్లోనే బయటపడవచ్చు. అది ఏంటి ఎలా అనేది ఫుల్ టూర్ ప్లాన్లో మాట్లాడదాం. ఓకే. స్ట్రీట్ అంతా షాపింగ్, ఇంకా మామూలు షాపింగ్ కదా, రచ్చ. మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటే షాపింగ్ చేసుకోండి. స్ట్రెచ్ అంతా. మొన్న నైట్ మేము షాప్ చూస్తాం అక్కడ పక్కన ఎడల్వేస్ అని, అది మీకు వెళ్తాం. ఇప్పుడు కొంచెం లంచ్ చేసేసి అందులోకి వెళ్దాం. ఇంకా మళ్ళీ మన ఇండియన్ రెస్టారెంట్ ఉందిగా ఇంటర్లాక్ అండ్ వెస్ట్ పక్కన, అందులోకి వెళ్ళి లంచ్ చేసాం. ఏం తినలేదు, బడ్జెట్లో కంప్లీట్ ఇద్దామని జీరా రైస్, కొంచెం సలాడ్స్ అండ్ కొంచెం రైతా, అన్నీ కలిపి 23.5 స్విస్ ఫ్రాంక్, అంటే ఇంచుమించు 1938 రూపీస్. ఓ స్విస్ అంటేనే వాచెస్ అంటేనే స్విస్. ఎన్ని బ్రాండ్లు ఉంటాయి తెలుసా ఇక్కడ. రోలెక్స్ కానీ, రాడో కానీ, ఈ స్ట్రీట్ మొత్తంలో ఒక 10-20 షాపులు కనిపిస్తాయి మీకు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్. ప్రైజెస్ చూడండి, అట్లీస్ట్ 209 ఫ్రాంక్స్ అంటే ఇంచుమించు 16,000-17,000 రూపాయలు. ఇక్కడ ఒకటి ఏదో ఈ బ్లాక్ కలర్ ఒకటి 149 ఉంది. 149 అన్న కూడా 13,000 రూపీస్. అదేదో 2,295 అంట. 2,995 అంటే ఒక 82 రూపీస్ కొట్టండి. 39 ఫ్రాంక్స్ అంట భయ. 3,200 జస్ట్ హెవీ కదా. 3,200 అంటే మామూలు. జాకెట్ ఏమో 59 ఫ్రాంక్స్ అంట. మామూలు కాస్ట్లీ లేవు ఇక్కడ. ఇంచుమించు 5,000 రూపాయలు జస్ట్ జాకెట్. బ్యాక్ టు రూమ్. అరౌండ్ ఈవినింగ్ 5-5:30 అవుతుంది. ఇప్పుడు ఇంకా లగేజ్ ప్యాకింగ్ చాలా చేసుకోవాల్సింది. అండ్ షాపింగ్ అంటారా, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. చిన్నవేనా గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి ఉంటే చేసుకోవాలనుకుంటే చేసుకోండి, డిపెండింగ్ ఆన్ మీ చాయిస్. టోటల్ అది మీకు వదిలేస్తాను. అండ్ ఇంకోటి అంటే పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. కరోనాకి ముందు అరౌండ్ 200 స్విస్ ఫ్రాంక్ ఉండే, అంటే ఇంచుమించు అరౌండ్ 16,000 రూపాయలు. బట్ ఇప్పుడు కాస్ట్ పెరిగి ఉండొచ్చు. సైట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద వస్తుంటాయి చూడండి. నాకు తెలిసినంత వరకు 16,000 నుంచి 20,000 రూపీస్ పర్ పర్సన్ ఈజీగా పడుద్ది. చాలా ఎక్స్పెన్సివ్. అండ్ రేపటి సంబంధించిన ట్రైన్ టికెట్స్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వాలి వేరే ప్లేస్కి. అక్కడికి వెళ్ళి ఫ్లైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నాం. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ న్యూ వీడియో అండ్ ఫ్రమ్ న్యూ కంట్రీ. థ్యాంక్ యూ గైస్. బై బై. టేక్ కేర్.